శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 13-2-2024 మంగళవారం. తిథి చవితి మధ్యాహ్నం 2:42 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12:34 వరకు. వర్జ్యం రాత్రి 11:38 నుండి 1:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:48 వరకు. తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:53 నుండి 11:59 వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు. శుభ సమయం లేదు. మేషరాశి పనులు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి సహాయంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సరస్వతీదేవికి కుంకుమ అర్చన చేయండి. వృషభ రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. మిథున రాశి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆప్తుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. సంతాన సమస్యల నుండి బయటపడతారు. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. కర్కాటక రాశి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వివాహ యత్నాలకు అనుకూలమైన సమయం. కాంట్రాక్టులు దక్కుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. సరస్వతీదేవికి కుంకుమ అర్చన చేయండి. సింహరాశి శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రుణం కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగాలలో ఏర్పడిన చిక్కులు కొంతవరకు తీరుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. కన్యారాశి రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరును. అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులారాశి కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. భూ వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. వృశ్చిక రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ముఖ్య వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సరస్వతీదేవికి కుంకుమ అర్చన చేయండి. ధనస్సు రాశి బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉండును. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. మకర రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు వద్దు. అనుకోని అతిథి నుండి శుభవార్తలు అందుకుంటారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. కుంభరాశి కొత్త వ్యక్తుల పరిచయం. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. సరస్వతీదేవికి కుంకుమ అర్చన చేయండి. మీనరాశి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉన్నాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం